హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, వెల్కమ్ టు ద ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ ద ఫిలిం మాస్ జాత్ర, యాక్టెడ్ బై రవితేజ, శ్రీలీల అండ్ డైరెక్టెడ్ బై భాను భోగవరపు అండ్ మ్యూజిక్ బై భీమ్స్. ఇంకా ట్రైలర్ మ్యాటర్కి వచ్చేస్తే కనుక ఒక్క హై మూమెంట్ కూడా లేకుండా కట్ చేసిన ట్రైలర్లో ఉంది. సో మరి వాళ్ళు కావాలని అలా కట్ చేశారా లేదా మూవీలో ఏం లేదా మరి నాకు తెలియదు, కానీ ఒక్క హై మూమెంట్ కూడా లేదు. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే కమర్షియల్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ అనుకుంటారు అందరూ, బట్ కమర్షియల్ ఫిల్మ్ తీయడమే చాలా కష్టం. ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్ అంటే 5-6 జోనర్స్ ఉంటాయి. కామెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, ఇంకా హీరోయిక్ షాట్, ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. ఇన్ని జోనర్స్ని కలిపితేనే ఒక కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది. సో అలాంటి కమర్షియల్ ఫిల్మ్ తీయడం చాలా కష్టం, చాలా నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ అంటున్నారు, కానీ అదే టఫెస్ట్ జోనర్ కమర్షియల్ ఫిల్మ్ తీయడమే. సో ఈ మాస్ జాతర ట్రైలర్లో ఆ ఎలివేషన్ షాట్స్, ఆ హై మూమెంట్ ఇచ్చే షాట్స్ కూడా లేవు. సోగా అలా వెళ్ళిపోతుంది. అంటే కమర్షియల్ ఫిల్మ్స్లో ఏం అక్కర్లేదబ్బా, లాజిక్స్ వీజిక్స్ ఏం అవసరం లేదు. జస్ట్ కరెక్ట్ హై మూమెంట్ షాట్స్, ఒక ఇంటర్వెల్ సీను, హీరోని బాగా ప్రజెంట్ చేయడం, హీరోకి ఒకటి రెండు ఎలివేషన్ సీన్స్ పడి, మంచి సాంగ్స్ ఉండి, మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటే సరిపోతుంది. సో హై మూమెంట్స్ ఒకటి రెండు ఉండి, ఇంటర్వెల్ సీన్ బాగుండి, అలా ప్లాన్ చేస్తే హీరోని బాగా చూపిస్తే అయిపోతుంది. మాస్ కమర్షియల్ ఫిల్మ్ బాగుంటుంది. బట్ ఈ ట్రైలర్లో ఏంట్రా అంటే అవే లేవు. మరి సినిమాలో ఏమైనా ఉందేమో చూడాలి. మనం ట్రైలర్ కట్తో డిసైడ్ చేయలేం కదా సినిమా ఎలా ఉంటుంది అని. బట్ ట్రైలర్ కట్ అయితే మాత్రం చాలా సాదాగా ఉంది. ఇంకా ట్రైలర్లో నాకు నచ్చిన పాయింట్స్ గురించి చెప్పాలంటే కనుక, వెంకీ సినిమాలో ఉంటుంది కదా, జాన్ గ్రిషమ్ బుక్స్ అంటే మీకు ఇష్టం అండి అంటే ప్రాణం అండి అంటాడు. సో ఆ డైలాగ్ని ఇందులో మాస్ జాతరలో పెట్టాడు. సేమ్ రవితేజ అలా అనడం, మళ్ళీ ఆ సీన్ని రీక్రియేట్ చేయడం బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే విలన్ది స్నేక్ పట్టుకుని వస్తాడు. తన ఎంట్రీ ఒకటి బాగుంది. తన క్యారెక్టరైజేషన్ యూనిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఏంటంటే అగైన్ రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ చేశారు, బట్ ఈసారి స్టేషన్ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. సో చూడాలి. శ్రీలీల అండ్ రవితేజ కాంబినేషన్ హిట్ కాంబినేషన్. ధమాకా మూవీ ఆల్రెడీ హిట్ అయింది ఫిలిం. సో చూడాలి మళ్ళీ ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అని. బట్ ట్రైలర్ అయితే మాత్రం నాకు ఎక్కలేదబ్బా. సిన్సియర్గా చెప్పాలంటే కనుక, జెన్యున్గా చెప్పాలంటే కనుక, రొటీన్ ఉంది, హై మూమెంట్స్ లేవు. హై ఇవ్వాలి ట్రైలర్లో, హై షాట్స్ అసలు లేనే లేవు. జస్ట్ సాదాసీదా రొటీన్గా వెళ్ళిపోయాయి. హోప్ సినిమాలో ఏమైనా దాచారేమో హై మూమెంట్స్ అని అనుకుంటూ చూద్దాం. 31st ఈ మంత్ అక్టోబర్ 31st రిలీజ్ అవుతుంది కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. యా, దట్స్ ఇట్ గైస్, బై.